హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ అండి. ఎన్టీఆర్ గులాబ్ జామ్ తీసుకున్నాను నేను. 75 గ్రాములతో నేను ఈరోజు గులాబ్ జాము కొన్ని టిప్స్తో చేస్తున్నాను. ఈ ఎన్టీఆర్ గులాబ్ జామ్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక గ్లాస్ ఆ పిండి 75 గ్రాములు అండి నేను తీసుకున్నది. అది ఒక గ్లాస్కి అయితే వచ్చింది. ఆ గ్లాస్తో ఒత్తిపోతే పైకాంట వచ్చింది ఫ్రెండ్స్. దాని నిండా తీసుకున్నాను నేను. ఆ గ్లాస్ అయితే అయ్యింది నాకు. ఇప్పుడైతే బౌల్లో పోసుకొని పిండిని మనం చక్కగా కలుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్, పిండి ఎంత బాగుంది. ఇప్పుడైతే ఒక గ్లాస్ నేనైతే మీరు దేంతో ఉంటే మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. నేనైతే పాలతో కలుపుకున్నానండి. పాలతో పిండి కలుపుకోవటం వల్ల పగుళ్ళు రాకోకుండా సాఫ్ట్గా వస్తాయి. మనం నూనెలో వేసినప్పుడు కూడా ఇరిగిపోకోకుండా మంచిగా వస్తాయి ఫ్రెండ్స్. మనమైతే ఇది ఏళ్ళతోనే కలపాలి. ఏళ్ళతోనే కలిపితే పిండి అనేది మృదువుగా మంచిగా వస్తుంది. పాలతో కలుపుకోవడం వల్ల ఇవైతే ఇరిగిపోవు. పాకంలో వేసిన నూనెలో వేసిన నూనెలో వేసినా కానీ ఇరిగిపోవు. మన పాలు ఎంత అయితే కనపడిద్దో చపాతీ ముద్ద కన్నా కూడా కొంచెం తిక్కుగా కాకోకుండా కొంచెం మెత్తగా కలుపుకుంటే అప్పుడు ఆ పిండి అనేది మనకి పగుళ్ళు రాకోకుండా ఉంటుంది. ఏళ్ళతోనే కలుపుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది అప్పుడు పిండి. ఇప్పుడు సరిపాను పాలు పోసుకొని నేనైతే కలుపుకున్నాను ఫ్రెండ్స్. కలుపుకున్న పిండిని ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కన్సిస్టెన్సీ ఇట్లా వచ్చింది. దీన్నైతే ఇప్పుడు పక్కన పెట్టుకుని అదిగోండి అట్ట వచ్చింది ఫ్రెండ్స్. ఏలకి చుట్టుకోకుండా ఇప్పుడు దాన్ని తడి క్లాత్ కప్పుకొని కొంచెం సేపు నానబెట్టుకుంటే పిండి బాగా పొంగిద్ది. అప్పుడు మనకి బాగా వస్తాయి లడ్డూలు. ఇప్పుడైతే మిక్సింగ్ బౌల్ తీసుకొని నేనైతే కప్పు పిండి తీసుకున్నాను. కప్పుకి కప్పున్నర షుగర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మేమైతే స్వీట్ తక్కువ తింటామండి. మీరు తినే వాళ్ళైతే 2 గ్లాసులైనా తీసుకోవచ్చు. మేమైతే కప్పున్నర గ్లాసున్నర తీసుకున్నాను పంచదార. గ్లాసున్నర తీసుకొని గ్లాసు వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని దీన్నైతే ఇప్పుడు మనం నీళ్ళు పోసుకొని స్టవ్ వెలిగించి గిన్నెనైతే స్టవ్ మీద పెడదాము. ఒక గ్లాసున్నర అయితే వాటర్ పోసాను. స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే ప్యాన్ పెడదాము. పెట్టాను ఫ్రెండ్స్. అందులోకి ఈ పిండి అయితే స్టవ్ మీద పెట్టినాక దీనికైతే ఏం పాకం అవసరం లేదు ఫ్రెండ్స్. పాకం వచ్చేదాకా ఏం కాదు, కొంచెం స్టిక్కీనెస్ ఉంటే చాలు. ఇప్పుడు ఈ పిండి బాగా నానింది. ఇప్పుడైతే పిండి బాగా పొంగి బాగా వచ్చింది. నానబెట్టుకోవటం వల్ల ఇంక మనకు అరుసుకోదు. చేతికి నూనె కానీ నెయ్యి కానీ మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే కొంచెం పిండే కాబట్టి పెద్దగా చేశాను. మీరు చిన్నవి అయినా చేసుకోవచ్చు. చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇగోండి ఫ్రెండ్స్, మొత్తం అయితే ఇలా చేసి పెట్టుకున్నాను నేను. ఒకసారి పాకం ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. పాకం అయితే ఇదిగో బుడగలు వచ్చినాయి. తిప్పుకొని ఒకసారి చూద్దాము. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. జ్యూసీగా ఎంతో బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కళాయి తీసుకొని కళాయిలో నూనె పోసుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే ముందుగా హీట్ చేశాను. ఇక ఒక్కొక్క బౌల్ను ఆయిల్లో వేసేసుకున్నాము. సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదా తీసినమ్మటే వేయకుండా. పాకం అయితే మనం ముందుగానే పెట్టుకున్నాం కాబట్టి చల్లారినాకైతే వేసుకోకూడదు ఫ్రెండ్స్. కొంచెం గోరువెచ్చగా ఉండాలి. చల్లారిపోతే కొంచెం పొయ్యి మీద పెట్టి మళ్ళీ వేడి చేసుకొని వేసుకుంటే
బాల్స్ అనేవి మెత్తగా మంచిగా జ్యూసీగా ఆ పాకం మొత్తం బాల్స్కి పట్టి బాగా జ్యూసీగా వస్తాయి. పాకం అయితే అయిపోయింది. నేను వేడిగా ఉన్న దాంట్లో వేసేస్తున్నాను ఫ్రెండ్స్. గోరువెచ్చని దాంట్లో వేసుకుంటే ఆ గులాబ్ జామ్ అనేది మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా ఉంటాయి ఫ్రెండ్స్. పాలతో కలుపుకుంటే ఇవి ఇరిగిపోకోకుండా ఎంతో బాగా వస్తాయి. కొంతమంది కొన్నిసార్లు ఇరిగిపోతాయి కదా, ఎవరైతే నాకు ఇది రాలేదు. బౌల్లో తీసుకొని బాదం పప్పు జీడిపప్పుతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ తినటానికి ఎంత నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయి అంతగా బాగున్నాయి ఫ్రెండ్స్.